హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్న సిపియూలో ఒక ప్రాబ్లం ఏంటంటే అసలు సిస్టమ్ ఆన్ అవ్వట్లేదు. సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే చూద్దాం. ముందు సిపియూని ఇప్పి అందులో ఏముందో చూపెడతాం. సో చూడండి ఫ్రెండ్స్, ఈ సిపియూ ఓపెన్ చేస్తే కూలింగ్ ఫ్యాన్ ఏదైతే ఉందో దాంట్లో చాలా అంటే చాలా డస్ట్ ఉంది. సో ఈ డస్ట్ వల్ల ఏంటంటే ఇది ఓవర్ హీట్ వల్ల కూడా ఒక్కోసారి ఆన్ అవ్వదు. సో ఇది తీద్దాం బయటికి. అలాగే ర్యామ్ కూడా బయటికి తీసి మనం ముందు బోర్డ్ని క్లీన్ చేద్దాం. సో మీరు చూడొచ్చు, ఈ కూలింగ్ ఫ్యాన్ చూడండి, ఇది ఏదైతే కూలింగ్ పేస్ట్ ఉందో అది మొత్తానికి టచ్ అవ్వట్లేదు. సో ఇది కూడా ఒక రీజన్ అవ్వి ఉండొచ్చు. సో ప్రజెంట్ అయితే మనం మొత్తం క్లీన్ చేసేద్దాము. సో దీన్ని మనం క్లీన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం బోర్డ్ క్లీన్ చేసాము. అలాగే ర్యామ్ కూడా క్లీన్ చేసి ఫిట్ చేశాను. సో లోపలైతే మనం చూడడానికి ఇలాంటి ప్రాబ్లం ఇప్పుడు లేదు. ఏంటంటే మనం ర్యామ్ క్లీన్ చేసాము. అలాగే ఏదైతే ప్రాసెసర్ ఫ్యాన్ ఉండేనో అది కూడా క్లీన్ చేసి ఫిట్ చేశాను. సో ప్రజెంట్ మనం ఒకసారి సిస్టమ్ని ఆన్ చేసి చూద్దాం. ఇంతకుముందు అసలు ఆన్ అయ్యేది కాదు. సో మనం బోర్డ్ క్లీన్ చేసాము, ఆ తర్వాత ర్యామ్ని వీటిని అన్నిటి క్లీన్ చేసి పెట్టాం కాబట్టి ఒకసారి ఇప్పుడు చూద్దాం ఆన్ అవుతుంది లేదో. సో పవర్ అయితే ఆన్ అయింది, చూడండి పవర్ వచ్చింది. సో డిస్ప్లే కూడా వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. సో ఇంతకుముందు ఉన్న ప్రాబ్లం ఏది మనకు కనబడట్లేదు. ఏంటంటే లోపల మనకి ఎలాంటి సౌండ్ కూడా రావట్లేదు. ఇంతకుముందు ఏంటంటే సౌండ్ కూడా వచ్చేది, ఆగిపోయేది. సో ఇప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి సిస్టమ్ అనేది ఆన్ అయిపోతుంది. సో మీ సిస్టమ్ ఏంటంటే ఇలా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు చూడాల్సిందే ర్యామ్ ఒకటి, అలాగే కూలింగ్ ఫ్యాన్ ఉంది కదా దాని కింద ఒకసారి చూసుకోవాలి. సో వీటి వల్లే మెయిన్గా ప్రాబ్లం ఉంటుంది, ఆన్ అవ్వదు. సో ఇవి కరెక్ట్ ఉన్నాయంటే మన సిస్టమ్ ఆన్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లోపల ఇప్పుడు అంతా కరెక్ట్ ఉంది కాబట్టి సిస్టమ్ అనేది ఎలాంటి ఇష్యూ లేకుండా ఆన్ అయిపోతుంది. సో మీది కూడా అంతే ఫ్రెండ్స్, మీ సిస్టమ్ ఇప్పుడు ప్రాబ్లం ఉంటే ఇలా మీరు చేసుకుంటే మీ సిస్టమ్ కూడా ఆన్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. సో మనకైతే అన్నీ ఓకే ఉన్నాయి కాబట్టి సిస్టమ్ అనేది ఆన్ అయిపోయింది. మనం ఇప్పుడు వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.